నమస్తే. నేను మీ సౌర్య. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎవరు అసలైన వారసులు? జగన్మోహన్ రెడ్డా? లేకపోతే వైఎస్ షర్మిలానా? లేకపోతే ఈ మధ్య కొత్తగా నేను ఉన్నానని తోకలాగా వస్తున్న మన రోజా గారు. సో అసలు అసలైన వారసులు ఎవరు? ఈ వారసత్వం కోసం ఈ పోరాటం ఏంటి? వైఎస్ షర్మిల గారికి వార్నింగ్ ఇచ్చినంత స్థాయికి రోజా ఎదిగారు ఆ వారసత్వానికి సంబంధించి అనంటే అసలు ఎక్కడ పోతుంది ఆ పార్టీ గాని, ఆ కుటుంబ వ్యవస్థ గాని? సో ఇవన్నీ కూడా జనాలు చర్చించుకుంటూ ఉన్నారు. దీని మీద మనం కూడా క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే డౌట్ వస్తూ ఉంది అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అసలైన వారసులు ఎవరు అనేది. మరి ఏమైనా తెలియకుండా రోజాకైనా పేటెంట్ రైట్స్ గాని రాశారా? సో ఇవన్నీ తెలియవు కదా. ఇవి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఏంటి మేడం అంటే అందరికి ఒక డౌట్ వచ్చేస్తుంది. పెద్దానికి అసలు జగనన్నని అనంగానే రోజాక్క బయటకు వస్తూ ఉంటారు. ఏంటి అసలు వారసులు ఎవరు అసలు రాజశేఖర రెడ్డికి? ఇది కన్ఫ్యూజన్ అసలు. ఆవిడ మన తల్లిగారు ఆవిడే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంత పరిస్థితులు నెలకొన్నాయి. మీరేమంటారు? నేనేమంటానండి అసలు విజయమ్మ గారే కన్ఫ్యూజ్ అవుతున్నారంట. తెలియకుండా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నాడైనా రోజాగానే అదే పేటెంట్ రైట్స్ రాసి ఇచ్చారా మా జగన్ మీద? అది ఆవిడే చూపించాలి. లేకపోతే నేను రెచ్చిపోతుందండి ఆవిడ. ఏమనుకుంటుంది అసలు షర్మిల విషయంలో ఈవిడెవరు మాట్లాడటానికి? నువ్వు ఎప్పుడు మాట్లాడి ఉండాలి రోజా? షర్మిలని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు మీ జగనన్న రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు. నిన్న మీరు చూసారా? అది వర్ర రాఘవ్ రెడ్డి ఆవిడో అతను వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసారా నిన్న? సిగ్గుతో చచ్చిపోవాలి మనం. అందులో ఎంత నీచాతి నీచంగా విజయమ్మ గారి గురించి అన్నాడు తెలుసా? అంటే రాజశేఖర రెడ్డిని అవమానించినట్టే, విజయమ్మని అవమానించినట్టే, షర్మిలని అవమానించినట్టు, ఆవిడ పుట్టుకని అనుమానించినట్టు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు రోజా? సాటి మహిళగా మీరు మాట్లాడాలి కదా. అంటే మీరు కూటమితో పోరాటం చేయడానికి వెనకున్న వారసులను కూడా బయటకు తీసుకొచ్చేస్తున్నారు. మీకు అవే ఇంకా దిక్కులేదు ఇప్పుడు. అదే ఇప్పుడు దేని గురించి మాట్లాడితే ప్రజలు వింటారు? మావి గన్ అంటే గన్ను పుచ్చుకుని వస్తారు. తాడును కూడా పావును చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు భువనేశ్వర్ గారిని ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు అంత అసహ్యంగా అప్పుడు నోరు మూసుకున్నావు. ఇప్పుడు నువ్వు భువనేశ్వర్ గారిని మన ప్రశ్నిస్తోంది కదా. భువనేశ్వర్ గారు చెప్పే రాధాకృష్ణ అలా రాశాడు. మొత్తం వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉండే మహిళలందరినీ, చంద్రబాబు నాయుడు భార్య, పవన్ కళ్యాణ్ భార్య, తర్వాత లోకేష్ భార్య, తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీల భార్యలందరినీ కూడా ప్రశ్నిస్తుంది, ఊరుకోదుట. అసలు ఏంటిది? ఏమనుంటే మహిళల మీద, పిల్లల మీద, విద్యార్థులకు సంబంధించి రాధాకృష్ణ రాశారు. రాధాకృష్ణ తప్పుగా ఏం రాయలేదు. రాధాకృష్ణ రాసిన దాంట్లో అర్థం మీకు అర్థం కాల, మీ పీతబుర్రలకు అర్థం కాదు. అందుకని ఏమంటున్నావు నువ్వు? భువనేశ్వర్ చెప్తే రాధాకృష్ణ రాశారట. భువనేశ్వర్ గారికి వేరే పని పాటు ఆలోచనలు తప్ప ఎక్కడ. నీకంటే ఎక్కడ డబ్బులు ఇస్తారా, ఎక్కడ వెళ్ళి మాట్లాడదామని చూస్తావు. ఆవిడకి అవసరమే ఉంది. ఆవిడ సమాజ సేవ చేసుకుంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు కదా. సో అది ఆవిడ బాధ. ఇక్కడేమో ఇప్పుడు షర్మిల ఇలా నిన్న జోకర్ అంది, ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పింది. నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో అన్నా నువ్వేం చేసావు 5 ఏళ్లలో? నువ్వు మావిగన్ ఏంటి ఒక జోకర్లా తయారయ్యావు నువ్వు అని చెప్పింది. అది ఈవిడికి బాధ వచ్చేసింది. మా జగన్ అన్న మరి ఈవిడ గుత్తక రాసి బాధ జగన్ గారికి వస్తే ఈవిడ బయటకు వచ్చిందే, ఈవిడికే బాధ వచ్చేసింది. ఈవిడికే బాధ ముందు వచ్చేస్తుంది. ఎక్కడో గుడ్డ కాల్స్తే పొగ ఎక్కడి నుంచి వాసన. అదే కదా. ఇవన్నీ ఎంతకాలం? మళ్ళీ ఏ తమిళ పార్టీనో పిలిస్తే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా జగనన్న లేదు, షర్మిలక్క లేదు, మరొకళ్ళు. టీవీకి నుంచి పిలుపు వస్తుందేమో నాకు డౌట్ కూడా. ఏమి రాదండి. టీవీకే తెలివైన వాడు. అంటే జగనన్న కొంచెం ఆయన పవన్ కళ్యాణ్ టైప్ లో వెళ్తున్నాడు కానీ జగనన్న టైప్ లో వెళ్తాలా. అంతేనా? ఏదో ఆ రోజు మాట్లాడుకున్నారని మీరు వాళ్ళకి ఏదో లింక్ ఉందని అనుకోకండి. ఒకవేళ ఏమో ఇక్కడ అక్కడ సెట్ అయిపోదాం ట్రై చేసింది. ఓడిపోయాక వెళ్ళింది 3 నెలలు. షీ ట్రైడ్ హెర్ లెవెల్ బెస్ట్. ఎవడు తీసుకోవాలా. తెలివైంది రోజుక్క. ఈవిడ తెలివైంది కాదు, తమిళనాడు రాజకీయాల్లో ఉండేవాళ్ళు పక్కన పెట్టారు. అమ్మాయి ఈవిడ తెలివైంది అయితే ఇట్లా నోరు పడేసుకోదు. ఇప్పటికి కూడా చాలా అసహ్యంగా ఉంది. అసహ్యంగా ఉండే మేడం. ఇదంతా జనాలు అనేది రాజకీయం చేయండి, అందంగా చేయండి, ప్రొఫెషనల్ గా డిగ్నిఫైడ్ గా ఉండాలి. మీరు కూడా మీ మాట ఒక డిగ్నిటీ తోటి ఉండాలి. బజారు వాళ్ళలాగా మాట్లాడితే ఎంత అసహ్యం ఉండదు. ఎవరికి నష్టం? అసలు మనం ఏంటనేది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మనకి ఏ స్థాయి, మనకేముందని, మనకున్నది ఏంటి? ఏదో అంతకు ముందు అప్పులు, ఇప్పుడేమో మనం స్కాములు. అంతే. అందుకని మన బుద్ధి ఇలాగే ఉంది. మరి జగన్ తోటి ఉంటే ఇవి రాక. ప్రజలు ఇంకొక డౌట్ ఏం రైజ్ చేస్తున్నారంటే
త్వరలో ముసలి లెక్క పెట్టే కార్యక్రమం ఉంది కదా, దాని నుంచి బయటపడడానికి ఆహా, అన్నని కాదు. కాకాపడుతుంది దాని నుంచి బయటపడడానికి అన్నగారు ఏం చేయలేడు కానీ అంతేనా? అన్నగారు పరామర్శకు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి కొంతమందికే పరామర్శకు వెళ్తాడు. సో రేపొద్దున రోజా కోసం పరామర్శకు వస్తే చూసారా జగన్ అన్న నా కోసం వచ్చాడు, నేను స్కామ్ చేయలేదని నమ్మాడు అని చెప్పుకోవచ్చు. స్కామ్ అని నమ్మడమా? ఆ స్కాములు నమ్మడం, స్కాములు ఎందుకంటే అది ఇన్ఫినిట్ రాజకీయ పరిస్థితులు ఎలా అలా అయిపోయాయో అయిపోయాయి. చూడండి. సో అందుకని ఇదేదో వెనకాల ఒక పెద్ద ఇదే ఉంటుంది. రేపొద్దున ఎలాగా అరెస్ట్ అవుతున్నాడు ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్యాలెస్ లోకి అడుగు పెట్టనివ్వడు కదా. అవునవును. ఇలా మాట్లాడితే కొంచెం మనకి యాక్సెస్ ఉంటుంది. నీకు అర్థమైందా? అందుకని ఈవిడ బాధ ఈవిడది, ఈవిడ సొంత అజెండా అది. అక్కడ ఆయన మాట్లాడమని నేను చెప్పుండాడు, ఈవిడే మీదేసేసుకుని మాట్లాడేస్తుంది. షర్మిల రేపు ఎప్పుడో పెడుతుంది, మళ్ళీ ఏం కంగారేం లేదు. ఎవరికి ఎప్పుడు ఎలా పెట్టాలో ఆవిడకి తెలుసు. నిజమైన వారసురాలు ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డికి, అది వీళ్ళకి తెలుసు. ఎందుకంటే పట్టుమని 4 వాక్యాలు మాట్లాడలేడు, 4 మాటలు మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి. ఆవిడ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలదు, చూడకుండా మాట్లాడగలదు. అందుకని ఏం అర్హత ఉందంట వినడానికి? అసలు ఈవిడ- కామెడీగా ఉందంట అది డైలాగ్. కామెడీయే కామెడీ. అసలు నువ్వు పుట్టిందాడా ఆవిడ పుట్టిందాడా? అసలు రాజకీయ నువ్వేనా వాళ్ళ ప్రవా- ఇంట్లో పుట్టావా? రాజకీయ చరిత్ర చెప్తావా ఎవరికి నువ్వు? ఉంది అసలు? అసలు ఇప్పుడు విజయం ఒక్కసారి ఒక కేసు వేస్తే ఏమైపోతుంది ఈవిడ? వెయ్యాలి అసలు. అదే కామ్ గా ఉండడం వల్ల ఇవన్నీ. కామ్ గా ఉండకూడదు. నేను అదే ఏదైనా గానీ ఈ రాజకీయాల్లోకి ఈ రొచ్చంతా కూడా వచ్చి ఎంత డిస్టర్బెన్స్. చెప్తున్నా. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఎలాంటి వాళ్ళు జగన్మోహన్ ఎన్నుకున్నారో రెడ్డి బాబు. పూర్తి పతనం రోజా చేతిలో, అంతే అంతే అదే అనుకుంటున్నారు. అంతకంటే ఏమీ లేదు. అవును. ఇంకా పూర్తిగా పతనానికి తీసుకెళ్ళింది. మనం మహిళ కాబట్టి అంతకంటే మాట్లాడదు, మనకు అనవసరం. అవును అవును. మనం ఎప్పుడు చెడు మాట్లాడలేదు, మనకి మాట్లాడలేదు. చెడేం లేదు కానీ ఓన్లీ మధ్యలో ఉంటే రాజకీయం ఎవరు అంతే, మాట్లాడరు. రాజకీయం వరకే. చర్చించే వరకే అంతే. అంతే. అది వాళ్ళ సొంత విషయం. థ్యాంక్ యూ మ్యామ్.